వాట్ డు యు మీన్? ప్రాబ్లం ఉన్నప్పుడు కేర్లెస్ గా ఉండకూడదు. ఇదేం చిన్న విషయం కాదు టేక్ ఇట్ ఈజీ అనేసి ఊరుకోవడానికి. ఎవ్రీ సెకండ్ అలర్ట్ గా ఉండాలి. తేడా వస్తే మనకి సుఖాలుండవు, జైలు ఫుడ్డే ఉంటుంది. ఏం చేస్తావో ఏంటో, ముందు నీ పనికిరాని పనులను పక్కన పెట్టి చెప్పిన పని మీద కాన్సంట్రేట్ చేయి. అరే ఇంత చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? బేబీ నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను మామ్? వింటున్నావుగా, ఆ హరికృష్ణ చెప్పిందే చెప్తున్నాడు గాని అసలు నా మాటే వినడం లేదు. ఏం చెప్తున్నాడు? ఆ హాస్పిటల్ మొత్తం వెతికాడంట, ఆ అభిగాడు ఎక్కడ కనిపించలేదంట. నాకు తెలిసి వెతికుండడు. వీళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్స్ మామ్, అవసరానికి ఉపయోగపడరు. ఆ అభిగాడు ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు. పిచ్చెక్కేస్తోంది మామ్. బేబీ నాకెందుకో వాళ్ళ డాడీయే వాణ్ణి దాచాడనిపిస్తుంది. నో మామ్, అభిగాడు కనిపించడం లేదని ఆ నర్స్ చెప్పినప్పుడు అతను జెన్యూన్ గానే రియాక్ట్ అయ్యాడు. మ్యాడ్ ఫెలోలా కేకలు వేశాడు. ఖచ్చితంగా అతనికి తెలిసుండదు. మరింకెవరు? నాకెందుకో సూర్య మీద డౌట్ కొడుతోంది మామ్. కరెక్ట్గా అదే రోజు సూర్య రూమ్లో మానిటర్ తీసేశాడు. నో బేబీ నో. అభి మిస్ అయితే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ టార్గెట్ చేసేది సూర్యనే. ఆ విషయం సూర్యకి తెలుసు. తెలిసి ఎప్పుడు ఆ పొరపాటు చేయడు. మరి హూ ఇస్ దట్ ఫెలో మామ్? తెలుసుకుందాం. ఈలోపు ఆ సూర్యతో నీ పెళ్లి జరిగిపోవాలి. అప్పుడు మెయిన్ పర్సన్స్ మన గుప్పెట్లో ఉంటారు. మనం చెప్పిందే వింటారు. అప్పుడు మనకింక ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు బేబీ? మామ్, మెయిన్ ట్రాక్లో పడి సైడ్ ట్రాక్ మర్చిపోకూడదు. వీలైనంత తొందరలో ఆ అబ్బిగాడిని కనిపెట్టి మట్టిలో కలిపేయాలి. మనకు ఎనిమిసే ఉండకూడదు. ష్యూర్, నువ్వు టెన్షన్ పడకు. దా. అమ్మా, నేను నమ్ముకున్నది నిన్నేనమ్మా. నాకు తెలిసి 9 రోజులు నేను నిష్టగానే పూజ చేశాను. చివరి రోజు కూడా అలానే చేస్తున్నాను. నా మనసులో ఉన్న కోరిక నీకు తెలుసు. నాకొచ్చిన ప్రాబ్లమ్స్ నీకు తెలుసు. హెల్ప్ చేస్తావని నమ్ముతున్నాను. నాకున్న ఒకే ఒక హోప్ నువ్వేనమ్మా. అక్క, ఈ పూజ నాకు చాలా నచ్చింది. నువ్వు మంత్రాలు చదువుతూ నేను పూలు వేస్తుంటే భలే ఉంది తెలుసా?
థ్యాంక్స్ అండి. చివరి రోజుల్లో ఉన్న మా పాపకి మర్చిపోలేని మంచి మెమొరీ ఇచ్చారు. ఏంటండి మీరు? ఇంకెప్పుడు తన ముందు ఇలా మాట్లాడకండి. తన ప్రాబ్లం మర్చిపోతుంటే మీరు మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంటుంది. సావిత్రమ్మ గారు, మా స్వామీజీ పెట్టిన ముహూర్తం దాటిపోతుంది. తాంబూలాలు మార్చేసుకుందామా? జయంతి, టైం అయిపోతుందంట. తాంబూలాలు మార్చుకోండి మరి. ఉండండి రత్నమాల గారు, ఇప్పుడే వస్తాను నేను. చెల్లి, ఇదిగో ఇదిగో చెల్లి, తాంబూల పళ్ళం తీసుకో. తీసుకో తీసుకో. అత్తయ్య గారు, అది మాట్లాడకు. ఏంటి చెల్లి, అత్తయ్య కూడా చెప్తుంది, అమ్మవారి ముందు తాంబూలాలు మార్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. సూర్య సామాన్య కలకాలం సంతోషంగా ఉంటారు. వెళ్ళు చెల్లి, వెళ్ళు చెల్లి, అత్తయ్య కూడా చెప్తుంది కదా, వెళ్ళు. ఆపండి, ఆపండి, ఆపండి. వీళ్ళేంటి ఈ టైంలో దిగబడ్డారు? అయ్యో, ఒక్క క్షణం ఆగుంటే తాంబూలాలు మార్చుకునేవాళ్ళు కదా. వెతవులు వెతవులు. అయినా ఏమై ఉంటుంది అసలు? నా కొడుకు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? ఎక్కడా? ఎస్ఐ గారు, మాటలతో చెప్తే వీళ్ళు వినే రకాలు కాదు. మీరు మీ స్టైల్లో అడగండి. సూర్య గారు, చూస్తుంటే మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా పని మేము చేసుకుని వెళ్తాం. కోఆపరేట్ చేయడానికి వజ్రపాటి కుటుంబం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది సార్. చెప్పండి. వీళ్ళ అబ్బాయి అభిని మీరు హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేశారని ఈయన మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సో నేను కిడ్నాప్? నా మీద ఆయనకు డౌట్ రావడంలో తప్పులేదు, కానీ నేనైతే కిడ్నాప్ చేయలేదు. అబద్ధం చెప్తున్నాడు సార్, అతనే చేశాడు. అనవసరంగా మాట్లాడొద్దని చెప్పండి సార్. నేను వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఆయన చూసారో అడగండి. నువ్వు చేయలేదంటానికి కూడా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది. ఎస్ఐ గారు, లాస్ట్ టైం మా ఇంట్లో అటాక్ జరిగిన దగ్గర నుంచి మా సేఫ్టీ కోసం ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించాం. అప్పటి నుంచి మేము ఎవరూ బయటికి కూడా వెళ్ళలేదు. కావాలంటే ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. ఆయన గారు చెప్తున్నారు కదా వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని.
ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు మేమెవరూ ఏం చేశామనేది సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా మేమెవరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు కాబట్టి. చంద్ర, ఎస్ఐ గారికి ఫుటేజ్ మొత్తం చూపించు. ఎస్ఐ గారు, వీళ్ళంతా కావాలనే ప్లాన్ చేసినట్టున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి సార్. మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. అదిగా సార్, నాకేదో డౌట్గా ఉంది. ఇల్లంతా సెర్చ్ చేయించండి. ఎస్ఐ గారు, నేను అడ్డు చెప్పను. ఆయన అడిగినట్టే మా ఇల్లంతా సర్చ్ చేసుకోండి. కానిస్టేబుల్స్ రండి. పదండి. ఎవిడెన్స్ ఏం దొరకలేదు సార్. మీరు చెప్పింది కొంతవరకు నిజమేనండి. ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు. 2 days బ్యాక్ మాత్రం మీ యంగర్స్ అంతా బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు సార్? 2 days బ్యాక్ అంటే కరెక్ట్గా 2 days బ్యాక్ ముందే నా కొడుకు కిడ్నాప్ అయ్యాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నా కొడుకుని కిడ్నాప్ చేసింది ఇతనే అని. ఇన్స్పెక్టర్ గారు, ఆయన్ని మాటకోసారి నేను కిడ్నాప్ చేశాను అన్నదని చెప్పండి. ప్రూఫ్ లేకుండా నింద వేయటం కరెక్ట్ కాదు. పోనీ మీరైనా చెప్పండి. 2 days బ్యాక్ మీరంతా ఎక్కడికి వెళ్ళారు? తిను గర్భాకి వెళ్దామంటే వెళ్ళాం. ఎక్కడికి? పిఆర్ గార్డెన్స్కి. అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయనుకుంటా కదా, కావాలంటే ఆ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోండి. హలో, పిఆర్ గార్డెన్సా? నేను 1 town ఎస్ఐని మాట్లాడుతున్నాను. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సార్, పిఆర్ గార్డెన్స్ ఉంది. నా కొడుకున్న హాస్పిటల్ పక్కనే. ఆ రోజునే నా కొడుకు కిడ్నాప్ అయ్యాడు అంటే వీళ్ళ హ్యాండ్ ఉందనే కదా. గర్భ ఐడియా కూడా తందే సార్. నాకేం తెలీదు సార్. ఆన్లైన్లో చూస్తే పిఆర్ గార్డెన్స్ లో గార్బా ఉన్నట్టు కనిపించింది. పాసెస్ తీసుకున్నాను అంతే. ఆయన చెప్పిన దానికే వద్దాం. ఎవరో వచ్చి కిడ్నాప్ చేసిన వాళ్ళ అబ్బాయి ఉన్నది హాస్పిటల్లోనే కదా. హాస్పిటల్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి కదా. వెళ్ళండి, ఆ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోండి. విషయం మొత్తం మీకే తెలుస్తుంది.
ఎస్ఐ గారు, వాళ్ళ అబ్బాయి మా పాప ఉండేది సేమ్ హాస్పిటల్ అండి, పక్కపక్క రూమ్సే. నేను ఎప్పుడు పాపను చూసుకోవడానికి రూమ్లోనే ఉంటాను. ఈయనైతే రాలేదండి. ఓకే, చూస్తాను. ఫుటేజ్లో ఉంటే మాత్రం ఎవరూ కాపాడలేరు. చట్టాన్ని నేను గౌరవిస్తాను ఇన్స్పెక్టర్ గారు. పదండి. సావిత్రమ్మ గారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం తాంబూలాలు మార్చుకుందామా? తాంబూలాలు? అవునండి. జయంతి గారు రండి, తాంబూలాలు మార్చేసుకుందాం. రత్నమాల గారు, ఏంటి సావిత్రమ్మ గారు? తాంబూలాలు ఇప్పుడు మార్చుకోవడం కుదరదండి. ఏ? ఎందుకు? మీ స్వామీజీ గారు పెట్టిన దివ్యమైన ముహూర్తం ఎన్ని గంటలకండి? 11:02. 11 గంటల 2 నిమిషాలకి. మరిప్పుడు టైము 1 గంట కావస్తోంది. మీ స్వామీజీ గారు పెట్టిన ముహూర్తం అయిపోయిందే. పైగా దుర్ముహూర్తం కూడా వచ్చేసినట్టుంది. ఇంకా తాంబూలం మార్చుకోవడం కుదరదండి. అందుకే చెప్తూ ఉంటాను, ఎవరు పడితే వాళ్ళు ముహూర్తాలు పెట్టకూడదు అని. మీ స్వామీజీ, మా స్వామీజీ అని మీరు చాలా లెక్కలు కట్టారు. ఇప్పుడేమైంది? పెద్దవాళ్ల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే చూసారా, ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇంకేం మాట్లాడకండి. పండుగ పూట ఇంటికి పోలీసులు వచ్చేలాగా చేశారు. ఇదంతా మీరు పెట్టించిన ముహూర్త ప్రభావమే. ఇంకా చాలు రత్నమాల గారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సంగతి నాకు వదిలేయండి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. అక్కా, తాంబూల పళ్ళెం ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టు. తాంబూలాలు మార్చుకోలేదు కదా. అమ్మా, వెళ్ళమ్మా. నిన్ను రాకా. పిఆర్ గార్డెన్స్ లోనా? సూర్య, థ్యాంక్స్ అక్క. సూపర్ సూర్య గారు. శ్రీనివాస్ గారు. శాముదినా, ఇప్పుడు సంతోషమేనా? అమ్మ శాము, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించు. అంతా అమ్మవారి చలవే. ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఏం పద్మా, దగ్గరుండి చూసుకో. సరే పిన్ని. హే కన్నా, గెలుస్తావనుకో, తప్పులేదు. నువ్వే గెలుస్తావనుకోకు, రివర్స్ అయిపోతుంది. ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద లయన్, ఐఎమ్ ద టైగర్. సూర్య, ఏంటి? సూర్య,
శామ్, ఏంటి సూర్య, పైకి చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీ గురించి ఊహించుకుంటున్నాను, అంతకు మించి ఇంకేం చేయగలను? ఏం చేయాలనుందేంటి? నువ్వు ఒప్పుకుంటే ఓ కిస్సు, అడ్డు చెప్పకపోతే ఆగు. హగ్ అంటున్నాను శామ్. ఓ, నువ్వేమనుకున్నావు? నథింగ్ నథింగ్. సంథింగ్ లేకుండా నువ్వేం రావులే గాని విషయం ఏంటో చెప్పు. సూర్య, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, నాకేమో టెన్షన్ తగ్గిపోయింది. సో హ్యాపీ. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని నాతో షేర్ చేసుకుందామని వచ్చావా?